హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బగారా రైస్ని ఏ విధంగా తయారు చేసుకొని చూసేద్దాం. మనం స్పెషల్ గ్రేవీ కర్రీస్ వండినప్పుడు కానీ, మటన్ చికెన్ గ్రేవీ కర్రీలు వండినప్పుడు కానీ, ప్లెయిన్గా వైట్ రైస్ కాకుండా ఇలా బగారా రైస్ చేసుకొని తింటే కాంబినేషన్ బాగుంటుందండి. దీనికోసం నేను ఇక్కడ ఈ కప్పుతో 4 కప్పుల రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ సరిపోతుంది, అంటే 6 కప్పుల వాటర్ సరిపోతుంది. తర్వాత కావాల్సిన పదార్థాలు చూసేయండి. నానబెట్టుకున్న రైస్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు, ఒక 10 వరకు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి. బిర్యానీ దినుసులు అన్నీ అక్కర్లేదండి. షాజీరా, మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవి సరిపోతాయి బగారా రైస్కి. మీ దగ్గర బిర్యానీ దినుసులు ఇంకేమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవి సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని కుక్కర్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక చిన్న టీ స్పూన్తో 3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త వేడయ్యాక దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా కాస్త స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఉల్లిపాయలన్నింటినీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ సుమారుగా 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు చక్కగా వేయించుకోవాలి. ఈ పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా అంటే 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. మీకు బగారా రైస్లో బిర్యానీ ఫ్లేవర్ కావాలనుకుంటే బిర్యానీ మసాలా వాడుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను చేస్తుంది బగారా రైస్, ఓన్లీ ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉండాలి కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో బిర్యానీ మసాలా వాడుకోవచ్చు. 2 టీ స్పూన్లు వాడుకుంటే సరిపోతుంది. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. చక్కగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పుదీనా కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, వాటర్ని తీసేసి రైస్ని నెమ్మదిగా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొలత ప్రకారంగా మనం చెప్పాం కదండి, 1 కప్పుకి 1.5 కప్పు వాటరు. నేను ఇక్కడ 4 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి రైస్ని ఇలాగా నెమ్మదిగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
ఈ ఎసరు అనేది కొద్దిగా సాల్టీగా ఉండేటట్టు చూసుకోండి. మరీ సాల్టీగా కాదు, కొద్దిగా సాల్టీగా ఉండేటట్టు. అప్పుడు మనకి రైస్ ఉడికినాక రైస్ చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక కొత్తిమీరని పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూస్తే మనకి బగారా రైస్ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ వీడియోలో. వెంటనే దీన్ని కదపకుండా ఒక 5 నిమిషాలు కొద్దిగా అలా ఉంచేసి తర్వాత చూడండి ఇలా పక్క నుంచి మనం స్పూన్తో తీస్తే ఇలా పొడి పొడిలాడుతూ బగారా రైస్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా చక్కగా ఎంతో రుచిగా చేసుకునే గ్రేవీ కర్రీకి ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు చక్కగా బగారా రైసు గ్రేవీ కర్రీస్ వండి పెట్టేస్తే మన రెసిపీస్ చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.